శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను. మరి మనం ఈ యొక్క ఆగస్టు నెలలో మరి గోచార రీత్యా మిథున రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. ఈ యొక్క ఆగస్టు నెలలో మరి ఈ యొక్క మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. అయితే బంధువులతో వీరికి కొన్ని చిన్న చిన్న విరోధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక స్నేహితుల ద్వారా కూడా వీరికి చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో వీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. గతంలో పడ్డ కొన్ని ఇబ్బందులు కూడా నెమ్మదిగా తొలగుతూ వస్తూ ఉంటాయి. ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. కొన్ని విషయాల్లో మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. అయితే ముఖ్యంగా మరి బంధువులతో విరోధాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో వివాహాది శుభకార్యాలు గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా స్నేహితులతో, అదేవిధంగా మరి కొంతమందితో కలిపి బయట వ్యక్తులతో కలిపి మరి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏవైనా సరే గృహానికి సంబంధించి అంటే ఇల్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, లేదా ఏదైనా ఇల్లు అమ్మేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బంధువుల ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా నూతన వాహనాలు కొనేవారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ నెల మీరు సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం వల్ల మీ యొక్క శత్రువులపై మీరే విజయంగా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే గోచరిస్తుంది. మీ యొక్క వ్యాపారం అనేది ఈ నెల ప్రథమార్థం అంతగా లాభించకపోయినా ద్వితీయార్థంలో మీకు లాభాలు అనేవి చేకూరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ యొక్క ఈ యొక్క మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేస్తారు. సకాలంలో మీరు ఆ యొక్క పనులు వారిచ్చిన పనులు పూర్తి చేయడం వల్ల వారి మన్నన పొందడం ద్వారా మీరు అనుకున్న పనులు కూడా విజయాలు సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ఏవైనా ట్రాన్స్ఫర్స్ కానీ, బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా విషయాల్లో ఒకసారి వారితో మళ్ళీ కూర్చొని చర్చిస్తే మళ్ళీ ఆ యొక్క బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో మీకు అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. మీరు మంచి వార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే మీకు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏవైనా పెండింగ్ వర్క్స్ ఉంటే కూడా ఆ యొక్క పెండింగ్ వర్క్స్ కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే మిథున రాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. ఈ నెలలో ఈ యొక్క మిథున రాశి వారికి అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 6వ తారీఖు, 13వ తారీఖు, మరి 16వ తారీఖు, 22వ తారీఖు, 24వ తారీఖు, 29వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో మరి ఈ యొక్క మిథున రాశి వారికి ఈ నెలలో కూడా మరి ప్రతికూలమైన రోజులుగా 4వ తారీఖు, 8వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు, 26వ తారీఖు, 31వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.